నీకు ఇక్కడ చెప్పాను కదా, మన అరికాలు ఈజ్ టార్సస్, దానికి ఉండేటువంటి వేళ్ళు టార్సోమియర్లు అని చెప్పాం కదా. ఈచ్ టార్సోమియర్ పొజెసెస్ సమ్ స్పాంజ్ లైక్ స్ట్రక్చర్. ఈచ్ టార్సోమియర్, మనకు ఒక 5 టార్సోమియర్లు ఉన్నాయనుకోండి, అంటే 5 వేళ్ళు ఉన్నాయనుకోండి, ప్రతి వేలు మీద కూడా ఒక చిన్న స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అనమాట. సో దట్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్లాంటులే. ఓకే, ఆ స్ట్రక్చర్స్ని ఏమన్నాం అనమాట, ప్లాంటులే అని పిలుస్తున్నాం అనమాట, ప్లాంటులే. ఓకే, ఆ స్ట్రక్చర్స్ని ప్లాంటులే. ఇవి దేనికి ఉపయోగపడతాయి అని అంటే, ఇప్పుడు అలాంటి ఫ్లోర్ బాగా నున్నగా ఉండేటువంటి ఫ్లోర్లు ఉంటాయి కదా, దాని మీద నడవాలంటే ప్లాంటులే ఉపయోగపడతాయి. అదే నీకు ప్రీటార్సస్ దగ్గర ఏదైతే ఉందో 2 క్లాస్ ఉన్నాయి, క్లాస్ మధ్యలో ఆరోలియం ఉంది. ఈ ఆరోలియం సహాయంతో, ఈ క్లాస్ సహాయంతో, గోల్డ్ సహాయంతో రఫ్గా ఉండే సర్ఫేస్లో నడుస్తుంది. అదే స్మూత్గా ఉండే సర్ఫేస్లో నడవాలి అని అంటే ప్లాంటులే ఉపయోగపడతాయి. వాట్ ఈజ్ ప్లాంటులే? ఇట్ ఈజ్ ఆల్సో స్పాంజ్ లైక్ స్ట్రక్చర్స్. సో దే ఆర్ ప్రజెంట్ ఆన్ ద టార్సోమియర్స్. టార్సోమియర్ ఇప్పుడు నువ్వు ఊహించుకో, నీ టార్సోమియర్స్ ఏవి అంటే నీ వేళ్ళు, నీ కాలి వేళ్ళని నువ్వు టార్సోమియర్లు అని పిలుస్తున్నావు అనమాట. నువ్వే కీటకంలో ఫీల్ అవ్వు. ఓకే, నీ కాలు వేళ్ళు ఏంటనమాట టార్సోమియర్లు. ఆ టార్సోమియర్ మీద ఒక చిన్న చిన్న డాట్స్ లాంటివి పెట్టుకో. ఓకే, వాటిని ప్లాంటులే అని అన్నాం. ఓకే, ప్లాంటులే అని అన్నాం అంటే 5 టార్సోమియర్లు ఉంటే 5 చిన్న చిన్న స్పాంజ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి దాని మీద, అవి ప్లాంటులే అనమాట. దిస్ ప్లాంటులే విల్ హెల్ప్ ఇన్ ద ఇన్ లోకోమోషన్, ఇన్ పర్టికులర్లీ ఇన్ ద స్మూత్ ఏరియాస్. స్మూత్గా ఉండేటువంటి ఏరియాల్లో నీకు అది బాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఆరోలియం అండ్ 2 క్లాస్ ఇవి దేనికి పనిచేస్తాయి, రఫ్ సర్ఫేస్లోకి పనిచేస్తాయి. ప్లాంటులే విల్ హెల్ప్ దెమ్ టు మూవ్ ఇన్ ఏ స్మూత్ ఏరియాస్. అలా అనమాట, రెండిట్లోనూ 2 రకాలైనటువంటి నిర్మాణాలు